రండి బాబు రండి. లక్ష్మి, నీ జ్ఞాపకం ఉందా? ఆ రోజు ఇల్లరికం వస్తాడేమోనని అడగమన్నావు. ఇదిగో నీ కోరిక ప్రకారం ఇప్పుడు వచ్చేసాను. అది పాపిస్తున్నారండి. నోరు ఊరుకోక ఇది వేళకోళని కంటే ఆ దేవుడు అదే నిజం చేయాలా? ఏమిటిది లక్ష్మి? నేనేదో మాట వరుస కన్నాను. ఎందుకమ్మా ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? దాని సిగదరగా సిరి ఇవాళ ఉంటది, రేపు పోదు. ఆడదానికి అసలైన సిరి పట్టుకున్న మొగుడేనమ్మా. దేవుళ్ళలాంటి భర్త దొరికాడు, అంతకంటే ఇంకేం కావాలమ్మా? నేను ఏడ్చేది నా కోసం కాదు తాతయ్య. ఆయన అంత వైభవం నుంచి ఈ పేదింట్లోకి రావాల్సి వచ్చిందే అని. ఇప్పుడు నాకేం లోటైంది లక్ష్మి? చెల్లెలికి అపురం సరిదిద్దాను, అంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పు. రండి అమ్మా రండి. అబ్బా, నాకు నిజంగా చాలా బాధగా ఉంది. అంత బాధగా ఉంటే వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళలేకపోయావా? శత, నా బాధ వాళ్ళని వెళ్ళగొట్టినందుకు కాదు. రాజు సీతను కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టలేకపోయానే అని. నీ కొడుకు ఇల్లరికం వచ్చి ఇంట్లో వాళ్ళని వెళ్ళగొట్టాడు, మరి నేను ఇల్లరికం ఉంటున్నవాడిని. వాళ్ళని వెళ్ళగొట్టకపోతే నాకు బాధగా ఉండదు. మరి ఏమత్తా? నిన్నే గాని గేలానికి ఎరగా పెడితే చాపనే తినే రకం అల్లుడు. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా, మనం కూడా సినిమా తీద్దామే. అప్పుడు రోజు ఇంచక్క సినిమా వాళ్ళని చూడొచ్చు, మాట్లాడొచ్చు, షేక్ హ్యాండ్ కూడా తీసుకోవచ్చు. గుండు కూడా గీయించుకోవచ్చు. నోరు మోస్తావా? ఈ ఆస్తిని ఎలా రెట్టింపు చేయాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు సినిమా చూసే పిచ్చిలోంచి తీసే పిచ్చిలోకి వచ్చావా? మనకేం తక్కువ అల్లుడు. టికెట్ కొనకుండానే లాటరీ కొట్టేశాం. లాటరీ కంపెనీ పెట్టి ఇంటింటికి తిరిగి లాటరీ బాబా లాటరీ, ఆలోచించిన ఆశాభంగం అని లాటరీ టికెట్లు అమ్ముకుందాం. చి ఏమిటత్తయ్య? అడుక్కు తినేవాడికి అంబాసిడర్ కార్డు దొరికితే దాంట్లో కూర్చుని అడుక్కు తిన్నాడట. ఛాన్స్ దొరికితే ₹1 ఆంధ్రప్రదేశ్ కొనే రకం మంది. చూస్తుండు, ఈ డబ్బుతో ఆల్ ఇండియాని అల్లకల్లోలం చేస్తాను. ఆ తర్వాత నీ గదికో సినిమా థియేటర్ కట్టిస్తాను. ప్రపంచంలో లాటరీ టికెట్లన్నీ నీకు తీస్తాను. మరి నీకు? నాకేం అక్కర్లేదు. మీ సుఖమేనే కోరుకున్నా, మేము వీడి నేను వెళుతున్నా. ఏమండి, భోజనానికి రండి. ఆకలిగా లేదు. చెల్లై కళ్ళల్లో మెదులుతుంది. ఎలా ఉందో అయ్యో. అమ్మా, నెగిసి భోంచేయమ్మా. నాకు ఆకలి లేదు. అదేడు తల్లి, పొద్దుటేలు కూడా ఏడు తినలేదు. అన్నయ్య వదిన జ్ఞాపకం వస్తున్నారు. ఎలా ఉన్నారు ఏవో. రాబా, ఇదే మన ఫ్రెండ్ క్లబ్. హలో గురు. ఈయన మా బావ రాజు. హలో బావా, ఈయన శంకర్ అని ఈ క్లబ్ ప్రొపరేటరు, నా స్నేహితుడు, హితుడు, గురువు, మార్గదర్శి. ఈయనకి ఆయన ఎడం భుజం, ఈయన కుడి భుజం. ఈ క్లబ్ మేనేజర్ గణేష్. హాయ్. హలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ గురించి మా ఫ్రెండ్ బుజ్జి ఎప్పుడు చెప్తుంటాడు. బుజ్జి, రాజు గారు మొదటిసారి మన క్లబ్కి వచ్చారు కాబట్టి ఇల్లు మరిచి కాపురం ఇక్కడే పెట్టేలా చేయాలి. ఏం చేస్తావో? ఓకే ఓకే సార్. ఓకే దాబా. బెరర్ 2 లార్జ్ విస్కీ. ఓకే సార్. నాకు అలవాట్లేదు. అలవాటు కావాలంటే మొదలెట్టాలి బావా. వద్దు, నాకు మాత్రం వద్దు ప్లీజ్. ఎంతసేపు? రుచి తెలిసే వరకే. అలవాటు అయ్యిందో మందు కూడా అంతే. ఇంకా 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 కావాలంటుంది బావా. కానీ బావా, కానీ ఇక్కడ ఆపు. ఇక్కడేం పని అండి? చుట్టుపక్కల చూడటానికి కూడా ఇల్లు లేదు. ఇంత పెద్ద కోటా కనిపిస్తుంటే ఇల్లు లేదంటావేంటి? అయినా నీకెందుకు ఈ సంగతి? ఇదిగో డబ్బులు. నా దగ్గర చిల్లర లేదు. ఉంచుకోపో.
ఇక్కడున్నారా? మీకోసమే ఇంటికాడికి వెళ్తున్నాను. ఏమిటి సుబ్బమ్మ విశేషం? చెల్లెయి బాగుందా? బాగుంది బాబు. మీకో శుభవార్త చెప్పడానికి వచ్చినాను. చెల్లెమ్మ గారు నీళ్లు వస్తున్నారు బాబు. నిజంగానా? అవును బాబు. ఎంత చల్లని కబురు చెప్పావు సుబ్బమ్మ. చెల్లె తల్లిగా పోతుందా? లక్ష్మి, లక్ష్మి, నీకో శుభవార్త. చెల్లె తల్లిగా పోతుందట. అవును, ఇప్పుడే సుబ్బమ్మ కనపడి చెప్పింది. మనం వెళ్ళి తీసుకొద్దాం, సీమంత చేద్దాం. అవును, చెల్లెకి సీమంతం బ్రహ్మాండంగా చేయాలి. అమ్మా అమ్మా, ఆ రవి లక్ష్మి వచ్చేసరే. సీత ఏం చేస్తుంది? నిద్రపోతోంది. సరే, నువ్వు వెళ్ళి తలుపు గడిగి వేసిరా. ఆగండి. ఆ బుట్టలేమిటి, తట్టలేమిటి? అసలు మీరు ఎందుకు వచ్చారు? ఏమిటలా తెలియనట్టుగా మాట్లాడతారో? సీత నీళ్ళు వస్తుంది కదా, చూడటానికి వచ్చాం. అయ్యో పాపం, 6 నెలల దాకా చూడటం కుదరదే. అదేమిటండి, సీతను తీసుకెళ్లి సీమంతం చేద్దామని వచ్చాం. ఈ సీమంతాలు గీమంతాలు మాకు అచ్చిరావయ్యా. అయినా తీసుకెళ్లి పూరి పాకలో ఏం చేస్తావు? అంతస్తులు పడిపోయినంత మాత్రాన అనురాగాలను ఆప్యాయతలను వదులుకుంటామా చెప్పండి? నా ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు గర్భవతి అయితే నాకు అంతకన్నా మించిన పండుగ ఏముంటుంది? నీకు పండగో ఎండగో నాకు అనవసరం. శ్రీమంతానికి తీసుకెళ్లటం కాదు కదా, ప్రసవం అయ్యే వరకు మీరు నా కోడల్ని చూడటానికి కూడా ఒప్పుకోను. ఎందుకని? నా ఇల్లు నా ఇష్టం. పుట్టబోయేది నా మనవుడు. ఏ దృష్టి దోషం తగులుతుందో ఏమో. నరదృష్టి తగిలితే నల్లరాళ్ళు పగులుతాయంటారు. ఏ తిన్న నోటితో ఆ కూత కూసావే, ఆయన చూపు తగిలితే రాళ్లు పగలడం కాదు, ఇళ్ళు నిలబడతాయి. తడమత్రపు సిరిలో కళ్ళు నెత్తికెక్కి దేవుడు లాంటి మనిషిని పట్టుకొని అంత మాట అంటారా? అసలు మీరు మనుషులేనా? ఏమిటే మా ఇంటికి వచ్చి మా మీద ఎగురుతున్నావు? అనవసరంగా పేలావంటే గూరుకాత గంటిస్తాను, జాగ్రత్త. ఏది గంటించి చూద్దా, ఎలా గంటిస్తావో? లక్ష్మి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకుంటాయి. వెళ్ళబోయే ముందు ఒక్క మాట, మేమిక్కడికి వచ్చామని గాని తనని చూడకుండా వెళ్ళిపోయామని గాని నా చెల్లెలకి తెలియనీయకండి. వస్తాం. పదలక్ష్మి. ఇదిగో ఈ ముదునష్టపు బుట్టలు కూడా తీసుకెళ్ళండి. ఈయన ఖాన్ గారని దుబాయ్ లో పెద్ద వ్యాపారస్తుడు. మిస్టర్ రాజు ఇక్కడ గొప్ప ఇండస్ట్రియలిస్ట్. ఈ రోజు నుంచి మనమంతా కలిసి ఒక మంచి వ్యాపారం మొదలెడుతున్నాం. ఇక్కడ చౌకగా దొరికాయి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తాం, అక్కడ చౌకగా దొరికాయి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తాం. నాకు ఫ్యాక్టరీ విషయం తప్ప ఏమీ తెలియదు. ఏమిటి బ్రదర్, మీరు అని పెట్టుబడి పెట్టండి, మిగతా విషయాలు మేము చూసుకుంటాం. అలాగే ఆలోచిస్తాను. బావా, ఆలోచించవలసిన అవసరమే లేదు. నీ తరపున అన్ని నేను చూసుకుంటానుగా. డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. ఛాన్స్ దొరికితే ఇండియానే దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసే టైప్ మంది. బాగా చెప్పావు రాజుగారు. ఏది ఏమైనా మనం కలిసి వ్యాపారం చేస్తున్నాం, అంతే. అలాగే, మళ్ళీ కలుద్దాం. శుక్రియా. శుక్రియా ఖాన్ సాబ్, శుక్రియా. వాళ్ళ ముందు దొంగ నోట్లు మిషనరీ గురించి ఎక్కడ మాట్లాడతారో అని భయపడ్డాను. అరే ఏం భయ అట్లా మాట్లాడుతున్నావు? నాకు ఆ మాత్రం తెలియదా? నాకు క్యాష్ కావాలి, మీకు మిషనరీ కావాలి. అయితే నకిలీ క్యాష్ మాత్రం ఇయ్యద్దు భాయ్. భలేవారే, మీరు తెచ్చిన సరుక్కి 25 lakhs. ఆయనే 50 lakhs. వాట్, 50 lakhs? దొంగ నోట్లు తయారు చేసే ప్రింటింగ్ మిషన్ కస్టమ్స్ నుంచి తీసుకురావాలంటే ఇజ్ ఇట్ ఎ జోక్? ఇది అన్యాయం ఖాన్ బాయ్. అరే పనిని బట్టే క్యాష్ భాయ్. సరే, ఈవినింగ్ అరేంజ్ చేస్తారు. 50 lakhs. ఓకే, సరుకు కూడా ఈవినింగ్ పంపిస్తాం. నెక్స్ట్ టైం వచ్చే పార్ట్స్ రేట్ కూడా ముందుగానే చెప్పాలి. 1 crore. 1 crore? యా. 100 rupees బ్లాక్ తో సహానా? నో విత్ బ్లాక్ 2 crores. సరే, ఓకే, మళ్ళీ మాట తప్పకూడదు. ఏ ఖాన్ సాబ్ కా వాదా పక్కా హై. డన్. డన్. ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుందంటారా? రావడమా? తప్పకుండా వస్తుంది. నేను చెప్పడం మళ్ళీ ఈ ఉద్యోగం నీకు రాకుండా పోవడమా? ఇలాంటి ఉద్యోగాలు నేను మామూలుగా ఆడపిల్లలకి అందరికీ ఇప్పిస్తానే ఉంటాను. కానీ నువ్వు నిన్ననే వచ్చుంటే ఆ మేనేజర్కి నీ గురించి ఫోన్ చేసి చెప్పాను. నిన్ననే ఉద్యోగం ఖరారైపోయింది. కానీ నువ్వు ఒక్క రోజు లేట్గా వచ్చావు. ఓకే, నువ్వేం భయపడద్దు. డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. టాక్సీ. సార్, మా నాన్నగారు జబ్బు మనిషి. మీరు ఎలాగైనా హెల్ప్ చేసి నాకు ఈ ఉద్యోగం ఇప్పించాలి సార్. జీతం ఎంత ఇస్తారు సార్? చూడమ్మాయి, జీతం గురించి నువ్వేం కంగారు పడద్దు. ఆ కంపెనీ మేనేజర్ నా ఫ్రెండే. జీతం 5,000కి తక్కువ కాకుండా ఇస్తాడు. సరేనా? థ్యాంక్ యూ సార్. గెట్ ఇన్. ఎక్కడికి వెళ్ళాలండి? పోతూ ఉండవా, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను.
నీకు ఇప్పించబోయేది లేడీ సెక్రటరీ ఉద్యోగం. ఎప్పుడైనా బాస్ సరదాగా ఇలా చేయి వేసినప్పుడు నువ్వు విదిలించుకున్నావు అనుకో, బాస్ కూడా నిన్ను విదిలించుకుంటాడు. సిటీలో ఆడామగా కలిసి ఉద్యోగం చేసేటట్టు ఇవన్నీ కామన్. పదా 5 నిమిషాల్లో నీ ఉద్యోగం ఖాయం చేస్తాను. మలుపు దగ్గరకు వస్తుంది. లెఫ్టా రైటా? తిన్నగా గండిపేటకు పోని. గండిపేట వచ్చేదాకా మమ్మల్ని ఇద్దరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటావా? బేగంపేటలో ఆఫీస్ అని చెప్పారు. ఆఫీసు బేగంపేటలోనే. రేపు నీకు ఉద్యోగం రాగానే నువ్వు బిజీ అయిపోతావు కదా నీ బాస్తో. ఈలోగా ఈ రాత్రి గండిపేటలో సరదాగా గడిపేసి రేపు దాని ఉద్యోగం సంగతి చూసుకుందాం. నేను అలాంటి దాన్ని కాదు సార్. నేను కూడా అలాంటి వాడిని కాదు. జస్ట్ ఇలాంటి వాడిని అయితే ఎలా ఉంటుందో చూద్దామని. ట్యాక్సీ పంపించండి సార్, నేను పోతాను. ఇక్కడ పాప అలా మెలికలు తిరిగిపోతాయండి. ఇక్కడ లెఫ్ట్ కనబడడం లేదు, రైట్ కనబడడం లేదు. ఇక్కడ అంటే బాబు పనే అలా వినిపించుకోదు. నువ్వా? నేనే. ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది సెంటర్. నీకు అవకాశం దొరకాలే కానీ ఆడ పురుగును కూడా వదలని రకం రా నువ్వు. ఈసారి ఇలాంటి పని చేస్తూ ఇంకోసారి నా కంట పడ్డావంటే నిన్ను సరాసరి పైకి పంపిస్తాను.